హాయ్ వినీలా గారు. ఫస్ట్ నా ఇంట్రడక్షన్. నేను డైటీషియన్ నితిష అండ్ యాస్ వెల్ యాస్ మేనేజర్ ఆఫ్ ఫిట్ ఐక్యూ. సో, యాహ్! ఒక్క 20 మినిట్స్ ఆఫ్ టైమ్ మీదే అంతే. విల్ సీ ఓకే మ్యామ్. లైక్ మీ నుంచి నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. హౌ వాస్ యువర్ జర్నీ? ఫిట్ ఐక్యూ ఎలా అనిపించింది అదంతా. సో, బిఫోర్ వి గెట్ ఇంటూ థట్ వినీలా నాకు కొంచెం మీ గురించి చెప్తారా? అంటే ఎక్కడ ఉంటారు? వాట్ డు యూ డూ? యాక్చువల్‌గా నా పేరు వినీలా అండి. నేనిక్కడ జమ్మికుంటలో ఉంటాను. సో, నేను బ్యాంక్ ఎంప్లాయీని. కోఆపరేటివ్ బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నాను. ఆఫ్టర్ సెకండ్ డెలివరీ చానా ప్రాబ్లమ్ అయిందనమాట. చానా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. సో, అది నన్ను చాలా ఇబ్బంది పెట్టిందనమాట. అంటే అసలు ఫ్లెక్సిబుల్‌గా ఉండేదాన్ని కాదు. అన్ని ఇబ్బందులు పడ్డాను. సో, ఎట్లా అయినా ఒక హెల్తీ వేలో నేను వెయిట్ అనేది లాస్ అవ్వాలని ఫిట్ ఐక్యూని చూజ్ చేసుకున్నా. And we help everyone to reach their fitness goals and health goals. We have transformed almost 1000 plus clients with customized diet plans, with kitchen friendly foods, and as well as pre-recorded workout videos, live yoga group sessions. Ade kakunda, we also give you one-to-one personal training sessions with our expert trainers. ఓకే. గ్రేట్. సో, డెలివరీకి ముందు ఎంత వెయిట్ ఉండే? అండ్ డెలివరీ తర్వాత పోస్ట్ పార్టమ్ వెయిట్ ఎంత పుట్ ఆన్ అయ్యారు మీరు ఆల్‌మోస్ట్? అంటే నేను 59 అట్లా ఉండే మేడం బిఫోర్ డెలివరీ. హుహు. అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో, యెస్. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్‌లో 69 వరకెళ్ళాను. సో, ఇంకా చానా ఇబ్బందనమాట. సో, ఆ తర్వాత నేను ఫిటైకిలో జాయిన్ అయినంక ఆల్‌మోస్ట్ నేను 9 కేజెస్ 7-9 కేజెస్ వరకు తగ్గా. థాట్స్ ఎ రియల్లీ గ్రేట్ చేంజ్. హ్మ్. అవును మేడం. చాలా మంచి వెయిట్ డ్రాప్ వచ్చింది. సో, ఆహ్, ఎలా చూసారు? అంటే ఎలా తెలిసింది మీకు ఫిట్ ఐక్యూ గురించి? ఫస్ట్ నేనొక యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో అవుతాను. సో, తను గూడా సేమ్ ఇట్లానే ఆఫ్టర్ డెలివరీ సంథింగ్ తను గూడా ఫాలో అయిందనమాట. సో, తను చెప్పడం ద్వారా నేను గూడా పేజ్ అనేది ఫాలో అవ్వడం జరిగింది. సో, కొన్ని చూసిన తర్వాత నాకు గూడా ఇంట్రెస్ట్ ఒచ్చి నేను గూడా జాయిన్ అయ్యాను. మెయిన్‌గా చెప్పాలంటే డైటీషియన్ మేడం డాలీ మేడంకి అసలు నేను చాలా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఎక్కడైతే డ్రాప్ అవుతానో అంటే అబ్బా! ఇవాళ కుదరదు. ఇంకా హెక్టిక్ వర్క్ ఉంది. ఆఫీస్ పోయొచ్చిన పిల్లలు అది ఇది అన్నీ చూసుకోవాలంటే కొంచెం హెక్టిక్ అనిపిచ్చేది. కానీ మేడం మళ్ళీ కాల్ చేసి అట్లా బూస్టింగ్ ఇచ్చేదనమాట. "ఏం కాదు వెన్నెల మీరు చేయగలుగుతారు. మీరు చెయ్యండి. కొంచెం ప్లాన్ చేసుకోండి" అని నాకు మీల్ ప్లేట్స్ ఎగ్జాంపుల్‌కి కొన్ని మీల్ ప్లేట్స్ కూడా నాకు పంపించడం జరిగింది. సో, దానివల్ల నాకు చాలా ఎంకరేజింగ్‌గా అనిపిచ్చింది. కంటిన్యూ అట్లా చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ అనేది వచ్చిందనమాట. ఫిట్ ఐక్యూ జాయిన్ అయిన తర్వాత అంటే మీరేం చేశారు? వర్కౌట్ వీడియోస్ చేసారా? లైవ్ యోగా గ్రూప్ సెషన్ జాయిన్ అయ్యారా? ఎలా ఉండే మీ ఫిజికల్ యాక్టివిటీ? అంటే వీడియోస్ వచ్చాయి మేడం. మెయిల్‌కి వీడియో లింక్ అవి వచ్చేవన్నమాట. సో, అవే చూసుకుంటూ చేసేదాన్ని. థాంక్ యూ సో మచ్ ఫర్ ఫిట్ ఐక్యూ అండ్ డైటీషియన్ డాలీ మేడం అయితే అసలెప్పటికి థాంక్‌ఫుల్‌గా ఉంటాను నేను. ఎందుకంటే నాకిదొక లైఫ్ చేంజింగ్ అంటే ఒక కొత్తది నేర్చుకున్నాను. అంటే ఈ రోజుల్లో మనం చూసే డిసీజెస్ అవి ఇవి చూస్తుంటే అసలు చాలా భయమేస్తుంది. ఒక ఫుడ్ పైన మనం ఎంత కాన్సంట్రేట్ చేయాలి అనేది చాలా తెలిసొచ్చిందన్నమాట. మెయిన్‌గా నేను మేడంకయితే చాలా థాంక్ యూ చెప్తున్నాను. చాలా చాలా థాంక్ యూ. అండ్ డెఫినెట్‌గా మళ్ళీ టైమ్ తీసుకొని మళ్ళీ ట్రావెల్ చేస్తా కంపల్సరీ. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఎందుకంటే మనకింకా గోల్స్ ఉన్నాయి గాబట్టి, మనం ఇంకా ఒక 3 మంత్స్ డెడికేటెడ్‌గా వర్క్ చేసి బాడీని ఇంకా ఫిట్‌గా ప్రాపర్ డైట్‌తోని, వర్కౌట్స్‌తోని అండ్ యోగా సెషన్స్‌తోని ఇంకా మంచి చేంజ్ మీరు చూడాలి అని ఐయామ్ హోపింగ్. సో, యాహ్! మ్యామ్. ఫైనల్‌గా లైక్ ఇఫ్ యూ వాంట్ టు రిఫర్ టు సమ్‌వన్ అంటే ఎవరికైనా ఫిట్ ఐక్యూ గురించి చెప్పాలి అంటే ఎలా చెప్తారు? డెఫినెట్‌గా నా చేంజే చూపిస్తా. ఎవరికి రిఫర్ చేయాలనుకున్నా గాని నేనే ఒక ఎగ్జాంపుల్‌గా నిలబడతాను. నాకు ఇదివరకు అసలు టైర్డ్‌నెస్ అంతా ఏదో ఇబ్బందిగా ఉండడము, డే అంతా యాక్టివ్‌గా ఉండేదాన్ని కాదు. సో, ఇప్పుడు నేను ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ నేను హెల్తీగా ఉంటాను, యాక్టివ్‌గా ఉంటాను. నా వర్క్స్ నేనే చేసుకోగలుగుతున్నాను. అండ్ హౌస్ హోల్డ్ వర్క్స్ కూడా నేను బాగా మెయింటైన్ చేయగలుగుతున్నాను. సో, యాహ్! నన్ను నేనే నా నా ప్రీవియస్ పిక్చర్స్ ఇవి చూపించే నేను డెఫినిట్‌గా నా ఫ్రెండ్స్‌ని గాని, ఎవరినైనా గాని రిఫర్ చేస్తాను. సో, డెఫినిట్‌గా మంచి ప్లాట్‌ఫార్మ్ దొరికింది నాకైతే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ వినీలా. మీకింత బాగా మీకు సర్విస్ ఇచ్చాము అండ్ మీరెంత బాగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు గాబట్టి, ఇంకా ఎన్రోల్ అయ్యి, ఇంకా మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ మీరు చూడాలి డెఫినెట్‌గా. ఓకే.